న్యాయాధిపతులు 20వ అధ్యాయము 12 నుండి 16 వరకు ధ్యానించుకుని యవనస్తులు బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. ఇశ్రాయేలీయులు బెన్యామీయులందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి అని ప్రశ్నించారు. గత వారంలో మనం చూసినప్పుడు లేవీయుడు చనిపోయిన తన భార్య శరీరాన్ని అంతటిని ముక్కలు ముక్కలుగా 12 ముక్కలు చేసి ఇశ్రాయేల్ గోత్రాలన్నిటికీ కూడా ఆయన ఏం చేశాడు? పంపించాడు. 12 ముక్కలు చేశాడంటే ఈవెన్ ఈ బెన్యామీను గోత్రానికి ఎవరైతే చెడుతనం చేశారో వారికి కూడా పంపించాడు కదా, వీళ్ళందరికీ పంపించాడు. అయితే ఇక్కడ మిగిలిన 11 గోత్రికులు బెన్యామీన్ తప్ప మిగిలిన వాళ్ళంతా దేని విషయమై విచారించారు, ఏం చేద్దామని విచారించిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మాట్లాడుతున్నారు, రాయబారానికి పంపించారు అన్నమాట కదా. అంతా ఫస్ట్ ఏం చేయాలంటే డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళక ముందు రాయబారం కావాలి. ఈవెన్ ఆత్మీయ విషయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువు అదే చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం చదవండి త్వరగా ఎవరైనా. మత్తయి సువార్త 18:15. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించుము, వినిన ఎడల సంపాదించుకుంటూ అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని రా. ఇప్పుడు ఈ బెన్యామీనుల ద్వారా పాపం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా సహోదరులే. ఎవరు? వాడు కూడా ఇశ్రాయేల్ గోత్రాల్లో ఒక గోత్రం. అయితే వారు చెడుతనం చేశారు. ఎవరికి చేశారు? కేవలం ఏకంగా లేవీయుని భార్యనే వాళ్ళు పాడు చేసి వాళ్ళు చంపేశారు. ఓకే, ఇటువంటి పరిస్థితుల్లో ముందు వీరు రాయబారానికి పంపుతున్నారు. రాయబారాన్ని చదవండి. 13వ వచనంలో జరిగింది ఏంటని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? 13వ వచనంలో మాట వినా ఎవరైతే పాపం చేశారో వారిని అప్పగించండి, అంతే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా పాపం చేసిన వానికి ఏముండాలి? శిక్ష ఉండాలి. ఎందుకంటే వాడిని అలాగే వదిలేస్తే ఇంకా ఎంతో పాడు చేస్తూ ఉంటారు. సంఘంలో కూడా విశ్వాసులైన వారు కూడా ఒకరికి విరోధంగా ఒకరు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు నాకు నష్టం చేస్తే నేను వచ్చి చెప్పాలి. నా మాటకైనా కూడా వినకపోతే సంఘంలో ఉన్న పెద్దలు 2-3 వెళ్ళి చెప్పాలి. చెప్పినప్పుడు కూడా వినకపోతే సహోదరుడిగా కూడా భావించకుండా పక్కన పెట్టి ఆ వ్యక్తితో ఎవరు కూడా మాట్లాడకూడదని ఉంది. సాక్షాత్ ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసు ప్రభు చెప్పారు. అందుకనే అందరూ సమాధానంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్త, యేసు ప్రభు సమాధానానికి అధిపతి. ఎట్లా మనల్ని అందరినీ దేవునితో సమాధానపరిచాడో తెలుసు. మనమంతా ఇప్పుడు దేవునితో సమాధాన పడ్డాం లేదా? ఎంతకాలం అయితే యేసు ప్రభుని అంగీకరించలేదో అంతవరకు పాపులం అయితే దేవునికి శత్రువు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పాపులైన మానవుడు, వారి మధ్యలో పాపం అనే అడ్డుగాడు ఉంది, అపవిత్రత ఉంది. కాబట్టి పరిశుద్ధుడైన దేవునితో సాంగత్యం చేయలేడు, సంబంధం పెట్టుకోలేడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మన సమాధానార్థమైన శిక్ష తన మీద పడింది. మనల్ని పరిశుద్ధపరిచి దేవునితో సమాధానపరచడానికి, దేవుడు మనల్ని అందరినీ తన బిడ్డలుగా అంగీకరించడానికి, నిత్య జీవం ఇవ్వటానికి, ఈ లోకంలో జీవించిన జీవితకాలం అంతా యాజకులుగా చేసుకోవటం. యవనస్తుల, ముసలోళ్ళ, అందరూ వయసు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? మారు మనసు. అర్థమైందండి? మారు మనసు అనేది
పొందాలి. అయితే మారు మనసు అంటే అర్థం ఏంటి? పాపపు జీవితం నుంచి మరలాలి. పాపపు జీవితం నుంచి మరలి నీతి జీవితంలోనికి రావాలి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, లూకాసు వార్త 15వ అధ్యాయంలో 17వ వచనంలో ఏముంటుందంటే, ఆయన లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఎవరు? తండ్రిని ఎదిరించి బెదిరించి తండ్రి ఆస్తిలో కొంత తీసుకుని శరీరం యొక్క మనసు యొక్క ఇచ్చలు నెరవేర్చుకోవటానికి ఆ డబ్బు తీసుకుని లోకంలోకి వెళ్ళిపోయి స్నేహితులను సమకూర్చుకుని, ఏ స్నేహితులు వాళ్ళు? చెడ్డ స్నేహితులు. చెడిపోతే వాళ్ళంతా డబ్బు ఉన్నంత వరకు అందరూ కలిసి ఎంజాయ్ చేశారు. యవనస్తులు. డబ్బు అయిపోయింది, స్నేహితులు వదిలేసి వెళ్ళిపోయారు. తండ్రి అయితే వదలలేదు. తండ్రి దూరంగా ఉన్నప్పటికీ తండ్రి ప్రేమ కలిగి ఉన్నాడు. నా కుమారుడు ఎప్పుడు వస్తాడా, బతుకుంటే చాలు అని ఈయన చూస్తున్నాడు. అయితే వాళ్ళేమో స్నేహితులు డబ్బు ఉన్నంత వరకు ఉన్నారు. తర్వాత అందుకని లోకంలో ఎవరిని నమ్మకూడదు. డబ్బు లావాదేవీలు పెట్టుకోకూడదు. అర్థం లేకపోతే వాళ్ళు వీళ్ళు వచ్చి నేను ఇప్పిస్తాను, ఇది తిందాం, ఇది తాగుదాం అంటారు. ఈవెన్ బిర్యానీ లాంటిదైనా సరే పోకూడదు. నీది నువ్వు తిను, నాది నువ్వు. ఏదైనా పార్టీ అయితే మిమ్మల్ని పిలుస్తాం, మా ఇంట్లో అందరికీ భోజనం చేసి పెడతాం అప్పుడు రండి. లేకపోతే మీ ఇంట్లో జరిగితే మేము కూడా వచ్చి అంతవరకే. కానీ ఇవన్నీ ఈ ఫ్రెండ్షిప్ లాగా పెట్టుకోకూడదు. ఇవన్నీ నెమ్మదిగా మనల్ని త్రోవ తప్పించేటట్టుగా ఉంటాయి. స్నేహితుల్లో పార్టీస్, నా బర్త్డే రోజు ఏం పార్టీ ఇస్తున్నారు అంటారు కదా, అంటారా? కాబట్టి అవన్నీ పెట్టుకోవద్దు. ఓకేనా? అది కాబట్టి స్నేహితులందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. స్నేహితులంతా వెళ్ళిపోయిన తర్వాత ఒంటరి అయిపోయాడు. తర్వాత ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆ దేశంలో కరువు ఉంది, ఉద్యోగం చేయాలంటే ఉద్యోగాలు లేవు. ఏమున్నాయి? ఒక ఆయన దగ్గర పందులు పెంపని చెప్పాడు. ఏ స్థితికి వచ్చాడండి? ఏ స్థితి నుంచి తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత బాగున్నాడు, డబ్బు కలిగిన వాడు తీసుకెళ్ళి డబ్బంతా పడేసాడు. అయ్యో ఇక్కడుంటే నేను చచ్చిపోతున్నాను. నా తండ్రి ఇంటి కూలివారు సమృద్ధిగా తిని ఇంకా దాచుకుంటున్నారు. ద ఈట్ అండ్ స్పేర్స్ అన్నాను. మీరు కూడా అంతే కదా, ఉద్యోగం చేసేవాళ్ళు అంతా తినేస్తున్నారా? అప్పులు ఇచ్చేస్తున్నారా? అప్పులు చేసేస్తున్నారా? ఎందుకు చేయరు? క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళకూడదు. ఎప్పుడు బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకోవాలి. అదే మన లైఫ్ ఇటు అటు టిల్ట్ అవ్వకూడదు, ఇటు అటు పోగకూడదు. జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ ఆర్థిక విషయాలు ఇటు అటు టిల్ట్ అయ్యామంటే అది మనం పడదోసేస్తుంది, లోకంలో బాధల్లోకి ఈడ్చుకుపోతుంది. తిమోతి 6వ అధ్యాయంలో కూడా అదే చెప్తాడు కదా, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకము అంటాడు కదా. అది అందుకనే డబ్బు విషయాలు, అన్ని విషయాల్లో. తర్వాత ఈ లోకంలో ఉన్నవన్నీ తాత్కాలిక సుఖాలు, అవి పాపేచ్ఛలు అంటారు. వాటిని పాపపు భోగాలు. అందుకనే మోషే కూడా ఏం చేశాడు? 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నాడు. అంటే పేరు ప్రఖ్యాతులు నాకు వద్దు అని అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమపడటం మేలని ఆ భవనాన్ని విడిచిపెట్టి, రాజభోగాన్ని విడిచిపెట్టి, ఐగుప్తుని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? మరి మనం ఏం చేస్తున్నాం? మనం కూడా అటువంటి ఆసక్తి కలిగి దేవుని మందిరానికి రావాలి. మారు మనసు పొందిన వారం అంటే, దేవుని బిడ్డలు అంటే ఎప్పుడు కూడా ఆసక్తి ఉండాలి. అట్లా లేకుండా ఈనాడు సోమర్థనం ఎక్కువైపోతుంది, ఆత్మీయ సోమర్థనం ఎక్కువైపోతుంది. కానీ అలా లేకుండా టైం కూడా డివైడ్ చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? కాబట్టి దేవుడు ఆఫీస్లో కానీ మీ చదువుకునే కాలేజీలో కానీ ఏ రోజు ఇది చేయాలి, మీరు రావాలంటే తప్పకుండా వెళ్ళిపోతారు. లేదు నా రాత్రి తెల్లవారుజాము 4:30 వరకు పని చేయాలంటే చేస్తాం. అయితే దేవుడు చెప్తే కదా, దేవుడిది ఇప్పుడు కనపడలేదు. ఎప్పుడు కనపడుతుంది? ఈ లోకాన్ని వదిలేసిన వెంటనే కనబడుతుంది.
అప్పుడు ఇంక పశ్చాత్తాపడలేం కదా. అందుకనే దేవుని వాక్యం ముందుగానే చెప్తున్నప్పుడు కళ్ళు తెరుచుకుని జాగ్రత్తగా విధేయులు. ఆయన కూడా తప్పని కూడా చెప్పినప్పుడు వినలేదు. చెడిపోయిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు, మంచిదైంది, వచ్చాడు. మీరు నేను పశ్చాత్తాపడ్డాం, ప్రభు దగ్గరికి వచ్చాం. ఆయన ప్రేమగా తన పిల్లలుగా స్వీకరించాడు. యాజక ధర్మాన్ని కూడా మనకిచ్చాడు అన్నమాట. అట్లా సమాధాన పడ్డాడు. ఎవరితో సమాధాన పడ్డాడు? ఎట్లా సమాధాన పడ్డాడు? ఎట్లా తిరిగి వచ్చి ఇక అంతకుముందు ఏం చేశాడు? లెక్క చేయలేదు తండ్రి. అమర్యాదగా మాట్లాడు, డబ్బులు ఇయ్యి, లేకుండా చూడు ఏదో చేసి నేను తీసుకుపోతాను. అయితే తండ్రి ఆకాశానికి నేను పరలోకమునకు నీకును విరోధముగా పాపం చేసి తిని. చూశాను, అది తగ్గింపండి. అక్కడ ఫస్ట్ ఏం ఒప్పుకున్నాడు? వెంటనే తండ్రి తను స్వీకరించి సేవకులను పిలిచి వెంటనే ఆయనకి ప్రశస్త వస్త్రం కట్టి, తలకు పాగా పెట్టి, కాళ్ళకి చెప్పులిచ్చి, చేతికి ఉంగరం పెట్టి. అంటే కూలివాడిగా కాదు, రాకుమారుడుగానే చేర్చుకున్నాడు. అంటే తన కుమారుడుగానే చేర్చుకున్నాడు. మనల్ని కూడా ఇప్పుడు బానిసలుగా చేర్చుకోలే. పాపిని పవిత్రపరిచి యేసుప్రభులో తన కుమారులుగా పరలోకపు వైభవాన్ని ఇవ్వబోతున్నాడు. సో దాన్ని అర్థం చేసుకోకుండా తాత్కాలికమైన వాటికి ఎక్కువ సమయం ఇచ్చి, వాక్యం నేర్చుకోకుండా, పరిశుద్ధుల సహవాసం లేకుండా, ప్రార్థన కోడికలకు రాకుండా, బైబిల్ పఠనానికి రాకుండా, ఏమి నేర్చుకోకుండా కదండి, కేవలం సండే టు సండే లేక సాటర్డే టు సాటర్డే అని అలా ఉండకూడదు. దట్స్ నాట్ రైట్ స్పిరిచువల్ లైఫ్. ఓకేనండి, అది మారు మనసుకు తగిన జీవితము రాదు. ఆ వ్యక్తి ఇంకెప్పుడు ఎక్కడున్నాడండి? తండ్రి దగ్గరే ఉన్నాడు. ఏమంటున్నావు ప్రసన్న? ఎవరున్నావు? ఎక్కడున్నావు? మనం ఎక్కడ ఉంటున్నాం? దేవుని సన్నిధిలో. కానీ ఎప్పుడు ఉన్నప్పుడైనా మీటింగ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఉండి వాక్యాన్ని సరిగా నేర్చుకుని, ప్రవర్తన సరిదిద్దుకుని జాగ్రత్తగా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుకి ఏది ఇష్టం అంటే సమాధానం ఇష్టం. ఎవరు అసమాధానంగా ఉండడానికి ఇష్టం వీళ్ళు. అందుకనే యేసు ప్రభు ఏమన్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సమాధానపరచువారు ధన్యులు. ఫస్ట్ సమాధానపరచువారు వారి దేవుని. చదవండి. ఎంత? 5 మత్తయి సువార్త 5:9. మత్తయి సువార్త 5:9. ఎన్నో వచనం? 9. ధన్యులు. ఎవరు సమాధానం పరుస్తారు? ఎవరు సమాధానం అంటే సమాధానాన్ని కోరుకునేవారు, సమాధానాన్ని కోరుకునేవారు. ఇప్పుడు బైబిల్లో 2 అన్నదమ్ములు ఉన్నారు, ఏశావు, యాకోబు. ఎందుకంటే దేవుని సంకల్పం యాకోబులో ఉంది. వాళ్ళ గర్భంలో ఉండగానే దేవుడు చెప్పాడు ఏమని? పెద్దవాడు చిన్నవానికి దాసుడు. ఎందుకంటే పెద్దవాడికి ఇంట్రెస్ట్ ఉండదు దేవుని విషయంలో, భక్తి విషయంలో. ఆయన వేటాడాలి, మాంసం వండుకుని మంచిగా తినాలి. అది భూ సంబంధమైన కోరికలు మాత్రమే ఆయనకు ఉన్నాయి. సో అలాగా అందుకనే ఏమయ్యాడంటే చిన్నవాడికి యాకోబుకి దేవుని ఆశీర్వాదాలు తండ్రి ద్వారా వచ్చిందని పగబెట్టాడు. అక్కడి నుంచి వారికి ఏం లేదు, సమాధానం లేదు. అంతకుముందే తాను మరణాపాయంలో ఉన్నప్పుడు నువ్వు వండుకున్న ఎర్రని కూర నాకు పెట్టంటే చిక్కుడుకాయల కూర పెట్టాడు. అప్పటి వరకు బాగుంది. ఎప్పుడైతే తండ్రి దగ్గర మోసపూరితంగా ఈయన వంట చేసుకుని తీసుకుని వెళ్ళి ఆశీర్వాదాలు కొట్టేశాడు, దొంగిలించాడు. అప్పటి నుంచి ఏమైంది? వాళ్ళిద్దరికీ పగొచ్చింది. అయితే ఎన్ని సంవత్సరాలు? దాదాపు 20 సంవత్సరాల తర్వాత సమాధానం పడ్డారు కదా. అందుకనే ఇది ఎవరు సమాధానపరిచారు? దేవుడే ఎట్లా సమాధానపరిచాడు అంటే యాకోబు ప్రవర్తన సరిదిద్దాడు. యాకోబు తుంటిని వరకొట్టాడు కదా. ఎందుకు? ఆయనకి ప్లానింగ్ ఎక్కువ, స్ట్రాటజీ ఎక్కువ కదా, పన్నాగాలు ఎక్కువ కదా. ఎన్నో
ఆదికాండం 32 అధ్యాయం మొదటి నుంచి ఎన్నో పన్నాగా 29వ వచనానికి వచ్చేటప్పటికి తుంటి విరగొట్టాడు కదా. భార్య పిల్లల్ని ముందు పెట్టి ఇద్దరు కదా, మొదటి భార్య పిల్లల్ని, రెండో భార్య పిల్లల్ని తర్వాత ముందు పెట్టి ఈయన లాస్ట్లో ఉంటాడు. వాళ్ళని ఏమైనా చేస్తే నేను పారిపోదామని అందుకని వచ్చి అక్కడ దేవుడు పట్టుకుని ఏం బాబు ఇక్కడ ఉన్నామంటే అది ప్లానింగ్. అయితే పెరుగులాడుతున్నాడు, నన్ను వదిలేదండి. అయితే ఆయన నీవు నన్ను ఆశీర్వదిస్తానే కానీ వదలను అంటాడు. ఎవరిని? అంత భయం అన్నాడు. కాబట్టి అప్పుడు నేను నిన్ను ఆశీర్వదించాలా, సరే అని ఏం చేశాడు, తుంటినారాన్ని పెరుగుంటాడు. అప్పుడు ఏమైపోయాడు, కుంటివాడు. పరిగెట్టమని ఇప్పుడు ఏం ప్లాన్ వేసాడు, ఏమైనా చేస్తే పారిపోదాం అంటే వాళ్ళు పోయినా పర్లేదు, పిల్లలు భార్య చచ్చినా పర్వాలేదు, కానీ ఈయన ప్రాణం అంత అలా ఉంటుంది. కాబట్టి తుంటి ఎరగొట్టిన తర్వాత ఇప్పుడు దేవుని మీద ఆధారపడుతుంది. అందుకనే ఏం చెప్తుందంటే సామెతలు 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైన యెడల తన శత్రువులను సైతము మిత్రులుగా చేయండి. అందుకనే ఎప్పుడైతే మన ప్రవర్తన అంటే స్వార్థము, స్వయము దీని మీద ఆధారపడినంత కాలము మనకి సమాధానం అనేది ఉండదు, నెమ్మది అనేది ఉండదు, దేవునితో ఉండదు, మనుషులతో కూడా ఉండదు. అందుకనే సమాధానాన్ని కాపాడుకోవాలి. దేవునితో సమాధానపడిన మనము మనుషులందరితో కూడా ఏం చేయాలి? చూడండి, రోమేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. రోమేయులకు రాసిన పత్రిక చదవనను. సఖ్యమైతే చండి, సఖ్యం అంటే వీలైతే నీ చేతనంత అయినంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉన్నది. 12:18 Romans 12:18 చెప్పినప్పుడు వినండి సరిగా. 12:18 సఖ్యమైతే సమస్త మనుషులతో ఎలా ఉండాలి? ఇంట్లో కానీ, చర్చిలో కానీ, బయట కానీ అందరితో ఎలా ఉండాలి? ఎట్లా వస్తుంది సమాధానం? ఇప్పుడు వీళ్ళు మనుషులను పంపించినప్పుడు సరే ఏదో పొరపాటు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి, ఇదేదని అనాలి కదా. లేదు, ఎవరైతే ఆ దుర్మార్గం పని చేశారో వాళ్ళు మాత్రం మాకు అప్పగించండి అంటే వీళ్ళు ఏమంటున్నారు? బెన్యామీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలు మాట విననలు. మిగిలిన వారు గోత్రికులు పెద్దలు చెప్పినప్పుడు వినలేరు. అప్పుడు 14వ వచనం, యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణముల్లో నుండి వచ్చి గిబియాలో కూడుకుంది. ఎప్పుడైతే అప్పగించమన్నారో, ఎప్పుడైతే సమాధాన పడలేదో, మనకు కూడా మన తప్పులు ఒప్పుకుంటేనే దేవునితో సమాధానం అనేది ఉంటుంది. బైబిల్లో సామెతలు 15:1 ఏముందంటే, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపు. కోపం ఎలా రేపుతుంది కదా? ఏం అన్నాను, ఏమన్నా సార్ నేను చిన్నవాడిని నేను చెప్పుకోవాలి, అర్థమైందా? ఏం సంగతి అన్నావు, నువ్వేమవుతుంది? కోడి పుంజులు 2 రెడీ అవుతాయి, కత్తులు కట్టుకొని రెడీ అవుతాయి. కాబట్టి నొప్పించే మాట, ఎవరో మనల్ని నొప్పించిన దేవుని పెట్టినాం కాబట్టి సహనం కలిగి ఉండాలి, వదిలేయాలి, వెళ్ళిపోవాలి. అర్థమవుతుందండి? సఖ్యమైతే అందరితో ఎలా ఉండాలి? ఇళ్ళల్లో రేపు మీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా ఉంటుంది సమస్య. ఎక్కడుంటాయి కోడి పుంజులు 2 రెడీ అవుతాయి. ఏ కోడి పుంజులు చూసుకుందా? కోడి పుంజు ఉందా నీకు? కోడి పుంజులు రెడీ అవుతాయి. అర్థమైందా? ఇళ్లలో సమాధానం ఉండాలి, సంఘంలో మందిరంలో సమాధానం ఉండాలి. అక్కడ లేకుండా ఇక్కడ వేషం వేస్తే కుదరదు. అన్ని చోట్ల ఎక్కడ ఉండాలి? నేను పని చేసే దగ్గర, బయట అంతా కూడా వెళ్ళే దగ్గర
కొన్నిసార్లు బయట రోడ్డు మీద నడిచి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఏదో అంటారు ఏదో చేస్తారు కొద్దిగా పట్టించుకోకుండా ఏం చేయాలి. కొన్నిసార్లు మనం బళ్ళని గుద్దేస్తారు, పాడు చేస్తారు, గొడవ పెట్టుకుని కూర్చుంటామా? లేదు కదా. కాబట్టి అలా జాగ్రత్త సమాధానం పడాలి. దానికి కొద్దిగా క్రయం చెల్లించాలి, కొద్దిగా లాస్ అవుతుంది. భరించినప్పుడు దేవుడు మనల్ని దీవించి సిద్ధపరుస్తాడు. అయితే అప్పుడు వీళ్ళంతా కూడా ఇంకేం చేశారు, ఆ మాట వినలేదు కాబట్టి యుద్ధానికి రెడీ అయిపోయారు. ఎవరు? ఒక గోత్రము మీద ఎంతమంది అండి? 11 గోత్రాలు. అయితే ఈ బెన్యామీయులు మాత్రం ఒడిసెలు విసిరే దాంట్లో చాలా ప్రవీణ్యం. గురి పెట్టాడంటే వెంట్రుక మందం కూడా అది గురి తప్పదంట. చూడండి, అట్లా ఉంటుంది. అయితే వీళ్ళు ఏంటంటే దాని మీద దాన్ని ఆధారం చేసుకుని ఏది వారి నైపుణ్యాన్ని, వాళ్ళ యుద్ధ ప్రావీణ్యాన్ని, బాబు వింటున్నావా రాహుల్, వాళ్ళు మేము వడిసలు విసిరామంటే దాన్ని బట్టి అతిశయించి మేమేం చేస్తాం, మా తప్పు ఒప్పుకోం, పాపం చేసిన వాళ్ళు మేము అప్పగించం, మేము ఇంతే, రెండు ఎవరు వస్తారు రండి చూద్దాం అనేటప్పుడు సమాధానం వస్తుందా? అయితే వీళ్ళు ఏం చేశారంట, 15వ వచనంలో తమ జనసంఖ్యను మొత్తం చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు కాక కత్తి దూయ సమర్థులై పట్నం నుండి వచ్చిన వారు 26,000 మంది అయ్యి. ఎంతమంది అంటే 26,000. గిబియా పట్టణంలో ఈ దుర్మార్గత జరిగింది, పాపం జరిగింది. అయితే మొత్తం బెన్యామీన్ వాళ్ళు ఎంతమంది? 7 కత్తిది వారి కాక ఎంతమంది? 26,000 అయ్యారు. 26,000 మంది అయ్యారు. తర్వాత 700 ఎంతమంది? 700 మంది గిబియా నివాసులు కాక మొత్తం ఎంతమంది? 26,000. సరే, ఆ సమస్త జనములో నేర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము. అంతమందిలో కూడా ఎడమ చేతి అంటే లెఫ్ట్ హ్యాండెడ్, ఎడమ చేతి వాటం కలిగిన వారు ఎంతమంది? 700. వీరిలో ప్రతివాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదకి వడిసెల రాయి తప్పక విసరగల ఎంతమంది? 700. సో కాబట్టి కొన్నిసార్లు మన దగ్గర ఈ టాలెంట్స్ ఉన్నప్పుడు, ఈ స్కిల్స్ ఉన్నప్పుడు దాన్ని బట్టి అతిశయిస్తాం, గర్విస్తాం, ఇతరులతో సమాధాన పడటానికి ఇష్టపడతాం. దేవుని బిడ్డలమైన మనము ప్రభువుని బట్టి అతిశయించాలి. మనం ఏమన్నా చేయగలమంటే ప్రభు అనుమతించే చేయగలం, ప్రభు చిత్తం అయితే చేయగలం. అందుకని ఆఖరికి ఏం మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. పౌలు అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. ఓకే అండి, నన్ను బలపరచువాని మూలంగానే ఫిలిపియన్స్ 13. మనం చెప్పగలం ఆ మాట కదండి. ఎంతోమంది ఆయన ఎదిరించారు, ఎంతోమంది ఆయన విరోధంగా ప్రవర్తించారు, సంఘాల్లో ప్రవర్తించారు, బయట ప్రవర్తించారు, ప్రభుత్వాలు ప్రవర్తించారు. కానీ ఏమన్నాడు? అదే, ఎవరితో కూడా గొడవలు పెట్టుకోరు, ఆయనే సహిస్తూ వచ్చారు. అలాగుంటుంది క్రైస్తవ జీవితం. దీన్ని ఎప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి? జాయ్, ఎప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి? రిఫరెన్స్లు చేయడమే రావట్లేదు. ఎట్లా అయితే అక్కడికి వెళ్ళామని సూపర్విజన్ లేదు, ఎక్కడికి వెళ్తా గొప్ప అనుకుంటాం. కాబట్టి అట్లా లేదు. రోజు ఏం చేయాలి? వాక్యం చదువుకోవాలి, ఎక్కడెక్కడో కూడా తెలుసుకోవాలి. ఈ వయసులోనే, పెద్ద అయిన తర్వాత ఏమి నేర్చుకోలేరు. సో ఈ వయసులోనే మీకు దేవుని మార్గం తెలియబడింది కాబట్టి మీరు దాంట్లో నడుచుకోవటానికి సిద్ధపడాలి. ఇప్పటి నుంచి కూడా ఏం కావాలి మనకి? అనుభవ జ్ఞానం కావాలి. కాబట్టి మనం బెన్యామీన్ లాగా ఉండాలా? బెన్యామీన్లు ఏం చేశారు?
తన సామర్థ్యాన్ని ఆధారం చేసుకున్నారు, సమాధానం పడలేదు. తనలో ఉన్న చెడుతనాన్ని తొలగించుకోవటానికి వారి బుద్ధి చెప్పాలి కదా, ఎందుకయ్యా ఇలా చేశారు, ఎంత ఘోరం ఇది. అందులోకి లేవీయుని భార్య అని, అది లేవీయుల ప్రాముఖ్యత ఎంత ఎక్కువ ఉంటుంది ఇశ్రాయేలులో కదండి. ఇలాంటి ఘోరం చేశారని బుద్ధి చెప్పాలి కదా. ఏం చేయకుండా దాన్ని సమర్థించి వెళితే అట్లా అయితే ఇప్పుడు మనం వ్యక్తిగతంగా మనల్ని మనం సమర్థించుకుంటూ తప్పు చేసినట్టు ఒప్పుకొని విడిచిపెట్టాలి, కనికరం పొందుతాం. సమాధానం, దేవునితో సమాధానం ఉండాలి, మనుషులతో. సో ఇటువంటి కీడు కూడా మనం చేయకూడదు. మారుమనసు పొందాం కదా, తిరిగి యేసుప్రభు దగ్గరికి వచ్చాం కదా, పరిశుద్ధ జీవితం జీవించడానికి అలా జీవించాలి. ఓకేనా? అదే సమాధానం లేకపోతే పరిశుద్ధత ఉండదు, పరిశుద్ధత ఉంటే అసమాధానం ఉంటుంది. ఏం చెప్తాను? సమాధానం ఉంటే పరిశుద్ధత ఉంటుంది, పరిశుద్ధత ఉంటే సమాధానం ఉంటుంది. సమాధానం లేకపోతే పరిశుద్ధత ఉండదు, పరిశుద్ధత లేకపోతే సమాధానం. ఇంతే సమయం. సో కాబట్టి ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.